ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. మా సోదరులందరూ జాగ్రత్తలు పాటిస్తూ జిల్లా అభివృద్ధి కోసం తోడ్పడాలని కోరుకుంటూ ఈరోజు రైతు సదస్సు పేరుతోటి టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వరంగల్ జిల్లాలో మా త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారి మీద, అదేవిధంగా అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ఒక క్షణం తీరిక లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని మరి ఎక్కడ చచ్చిండ్రు అని మాట్లాడేంత అహంకారపు, దుర్మార్గపు ఈ దుష్ట మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నా కేటీఆర్. ఇవాళ రైతులకు ఏదో ఒరగబెట్టినట్టుగా వాళ్ళు 10 ఏళ్ళు కనీసం వరేస్తే ఊరి అని చెప్పి మీ ఫామ్ హౌస్లలో ఉండేటువంటి పంటలను మాత్రం అద్భుతంగా అమ్ముకొని కోట్ల రూపాయల లాభాలు చూపించి రైతులను మాత్రం ఉరేసుకునే విధంగా చేసినటువంటి దుష్ట పాలన, దుర్మార్గమైనటువంటి పాలన కేసీఆర్ పాలన, బీఆర్ఎస్ పాలన. ఈరోజు త్యాగాలు చేస్తూ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో కానీ, దేశ అభివృద్ధిలో కానీ, దేశ ఐక్యతలో కానీ మరి నెహ్రూ గారి కాడ నుంచి మొదలుపెట్టి రాజీవ్ గాంధీ గారి వరకు ప్రాణ త్యాగాలతోటి ఇవాళ దేశ అభివృద్ధిలో మరి పాల్గొన్నటువంటి కుటుంబం మీద ఎందుకు మీకు అంత ఉక్కసు అని నేను అడుగుతున్నా. ఇవాళ కేటీఆర్ నేనేదో ఫారెన్ నుంచి వచ్చిన, నాకు చాలా కల్చర్ తెలుసు, నాకు ఇది తెలుసు అది తెలుసు అనేటువంటి వ్యక్తి ఈ రకంగా దుర్మార్గపు మాటలు మాట్లాడి ఇవాళ కాంగ్రెస్ను అబద్ధాలతోటి బదనాం చేయాలనేటువంటి దుర్బుద్ధి మీకు ఎందుకని నేను అడుగుతున్నా. నిన్నగాక మొన్ననే మరి జగిత్యాలలో కేసీఆర్ గారిని ఎవరో ఏదో అన్నారని సావులను కోరుకుంటురు, అది ఇదని తప్పు అని మాట్లాడిన మీరు, మీ నాన్న మాట్లాడితే ఈరోజు ఇప్పటికీ మరి ఇందిరమ్మ గారు త్యాగం చేసింది, రాజీవ్ గాంధీ గారు త్యాగం చేశారు, వాళ్ళ దేహాలు ముక్కలైనా కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. మీరు ఎంతసేపు ఇతరుల చావుల మీద, ఇతరుల యొక్క చావులను కోరుకోవడం, ఇతరులను చచ్చే రకంగా ప్రేరేపించడం, తద్వారా అధికారాన్ని సాధించుకోవాలన్నటువంటి అక్కసు, అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన నీకు ఎందుకు వస్తుంది కేటీఆర్ అని నేను అడుగుతున్నాను. లేకుంటే 2.5 ఏళ్ళు కూడా, అంటే అధికారం పోయిన తెల్లారి నుంచే వాళ్ళు అబద్ధాలతోటి, దుర్మార్గపు తప్పుడు ప్రచారాలతోటి ఇవాళ అధికారానికి ఎట్లా రావాలనేటువంటి అక్కసు వాళ్ళలో ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతసేపు ఎవరు చచ్చిపోతే తెలంగాణ ఉద్యమం పేరుతోటి రాజకీయం చేసుకుందాం, ఎవరు చచ్చిపోతే అక్కడ ఒక కండవ కప్పి ఇంకో పార్టీ వాళ్ళు రాకుండా, ఇంకా ఏ ప్రతినిధులు రాకుండా అడ్డుకొని దాన్ని వాళ్ళ ఓట్ల కోసం మలుచుకుందామని వేల మంది సావులకు కారణమయ్యి అధికారం వచ్చిన తర్వాత 400 మందే చచ్చిపోయిందన్నటువంటి నీచ బుద్ధి ఇవాళ బీఆర్ఎస్ నాయకులది. వాళ్ళు వచ్చి ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ చచ్చిండో, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చచ్చిండో, వాళ్ళు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, తెలంగాణ నిన్న మొన్న కూడా మీరు చూసిర్రు, తెలంగాణ ఇస్తే బీజేపీ నాయకులు ఏ రకంగా పాకిస్తాన్, ఇండియా విభజించిర్రో ఆ రకంగా తెలంగాణను ఆంధ్ర విభజించిర్రు అని మరి అక్కసు వెళ్ళగక్కినటువంటి బీజేపీ నాయకులతో ఈరోజు ఇంటర్నల్గా ఒప్పందాలు చేసుకొని ఇలా యూరియా ఎక్కడైతే ఆటంకం అవుతుందో అక్కడ రావద్దు, యూరియా రావద్దు, ధాన్యం కొనుగోలు కావద్దు, ఇక్కడ మేము చిల్లర రాజకీయాలు చేసుకుంటాం, ఈరోజు మరి కాంగ్రెస్ను బదనం చేస్తామని చూస్తూ ఉన్నాం. మీ 10 ఏళ్ల పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలాది మంది రైతులు కష్టపడి పంట పండిస్తే కొనుగోలు చేయకుండా అరిగోస పులుచుకున్న చరిత్ర మీది. వేలాది మంది, లక్షలాది మంది రైతుల యొక్క ధాన్యాన్ని ఇవాళ కింటాలు కట్ చేసిర్రు. ఈరోజు మా దగ్గర కూడా అక్కడ ఇక్కడ వినబడితే మిల్లర్ల తోక కట్ చేస్తామని చెప్పినాం, మిల్లర్ల తప్పని చెప్తున్నాం. ఇవాళ గత 2 సంవత్సరాలుగా కూడా మరి అద్భుతంగా ధాన్యం సేకరణ చేసిన ప్రభుత్వం మాది. ఈరోజు అంచనాకు అధికంగా
మొక్కజొన్నలు రావడం జరిగింది. వాళ్ళు మేము వరిని దేశవ్యాప్తం చేసినాం, దేశంలో ఎక్కడ పండించని రకంగా పండించడం అన్నారు. వాళ్ళకంటే కూడా కాళేశ్వరం నీళ్లు వాడకుండా ప్రకృతి దేవుని సహకారంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది చెరువులను తవ్వించిన వాటి సహకారంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైయెస్ట్ పంట దేశంలో పండిస్తున్నది ఇక్కడ తెలంగాణ రైతులు. ఇవాళ రైతుల కోసమని వచ్చి ఇవాళ అధికార దాహాన్ని, ఇవాళ కాంగ్రెస్ నాయకులు చచ్చిపోతే వాళ్ళ మరి అధికారం వస్తుందని ఇంత నీచమైనటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మేము అడుగుతా ఉన్నాం. ఎంతసేపు ఇతరుల చావులను కోరుకోవడం కాదు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు, ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రారు, ఒక సూచనలు ఇయ్యరు. ఓట్లుంటేనో పార్టీలను చేంజ్ చేసుకుని ఉంటేనో బయటకు వస్తారు తప్ప ప్రజల సమస్యల మీద 10 ఏళ్ళు మీరు ఎక్కడన్నా వచ్చి మరి ఏ రైతు పొలం చూసిరా, ఏ ధాన్యం చూసిరా 10 ఏళ్లలో? ఈరోజు అక్కడక్కడ కొన్ని ఏదైనా ఆటంకాలు అయితే వెంటనే వచ్చి ఎక్స్పోజ్ చేస్తారు. మరి 10 ఏళ్ళు ఎందుకు మీరు చేస్తే మాకెందుకు అధికారం ఇద్దరు? ఇవాళ వాళ్ళు కనీసం రైతు రుణమాఫీ కూడా సకాలంలో చేయలే. ఇవాళ 1 లక్ష రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 4 విడతలు చేసిరు మీరు 1 లక్ష రూపాయలు. మేము 21,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. ఇంకా కొన్ని కానీ అక్కడక్కడ ఉన్నాయంటే ఈ దుర్మార్గ పాలనలో పాపం వాళ్ళని రెన్యువల్ చేయలే, యాడ్ చేయలే, వీళ్ళని రెన్యువల్ చేయలే, డిలీట్ చేసేసారు. అక్కడక్కడ ఆగిపోయినాయి. 2014 తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది డిఫాల్టర్లుగా పెట్టి వాళ్ళని రెన్యువల్ చేయకుండా 10 ఏళ్ళు ఇబ్బంది పెట్టడంతో మేము 2023లో చేసినటువంటి దాంట్లోకి వాళ్ళ లెక్కలు యాడ్ కాలేదు. కానీ ఈరోజు ఎంతసేపు కాంగ్రెస్ను పోసుకోవడం, కాంగ్రెస్ను అబద్ధాలతో తిట్టడం ఎంత దుర్మార్గం అంటే, మొన్న ఒక ఊర్లో ఒక మాజీ ఎంపీ గారు, ఒక మాజీ మంత్రి గారు ఇంకో కాడ నీళ్ళు వస్తుంటాయాడ, పిల్లలు నీళ్లు పడుతుంటారు, అయ్యో కేసీఆర్ పోయి నీళ్ళు వస్తలేవు అంటారు. ఆడ నీళ్ళే పడుతున్నారు పిల్లలు. ఆదివారం ఆ రోజు ఆడుకుంటున్నారు. తల్లి తెల్లారి వీడియో చేసి పెట్టింది. మొన్న ఒక కాడ పెద్ద ముప్పారం ఎక్కడో ఒక వికలాంగుని తీసుకొచ్చి నాకు అసలు ఈ నెల డిసెంబర్లో వచ్చింది, ఫిబ్రవరిలో వచ్చింది పెన్షన్, అసలు 2 నెలల నుంచి పెన్షనే రాలేదంటున్నారు. తెల్లారిపోయి మేము అక్కడ వీడియో పెట్టి అసలు ఏంది నువ్వు మొన్ననే ఏప్రిల్లో 9వ తారీఖు నాడు పెన్షన్ ఎత్తుకున్నావు కదా అంటే వేరే వాళ్ళు చెప్తే అంటున్నాం. అంటే ఇంత దుర్మార్గపు అబద్ధాలు ఎందుకు ఆడియాలి? ఇవాళ ఇలాంటి అబద్ధాలు కొన్ని రోజుల తర్వాత అయినా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. వాస్తవాలు మాట్లాడితే నిజంగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటుంది. తర్వాత ప్రజలు కూడా అబ్బా వాస్తవాలు మాట్లాడినంటారు. ఇవి యంత్రాలు ఇవ్వడం మర్చిపోయారు. ఏమనంటే ఒక రైతు బంధు చెప్పారు. రైతు బంధు కాకుండా రైతు భరోసా మేము కూడా ఇస్తున్నాం. వాళ్ళ కాలంలో అదే 2018-19లో 160 రోజులు పట్టింది రైతు భరోసా ఇవ్వడానికి. మేము ఈసారి 40 రోజులు తీసుకున్నాం. ఎందుకు? ఈ మంత్లో ఎక్కువ వడ్డీలు అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దాదాపు ఎక్కువ డబ్బులు వడ్డీలు అప్పులు కట్టాల్సి వచ్చింది మార్చి మంత్లో. దాంతో మా వాళ్ళు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు. ఆర్థికంగా అప్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రతిది కూడా రాయేసి ఇట్లా అబద్ధాలను ప్రచారం చేయడం ఇది కరెక్ట్ కాదు. అది నీ స్థాయిని తగ్గిస్తుంది. కేటీఆర్ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా నువ్వు ఇంకా ఒకవేళ నీకు ఇంకా రాజకీయాలు చేయడానికి ఇంకా టైం ఉంటుంది, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏదో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయ్యా కేటీఆర్, సన్నబియ్యం ఇస్తావా అని అడిగితే నిన్ను ఏమన్నావు? సన్నబియ్యం ఇచ్చుకుంటూ పోతే దేశాన్ని అమ్ముకుంటూ రాష్ట్రం మొత్తం అమ్ముడు పోతుంది అన్నావు. అంటే సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన నీకు రాలే. నువ్వు తినొచ్చు కానీ పేదోనికి పంచాలనేది రాలే. మేము ఇచ్చి చూపిస్తున్నాం, మేము బోనస్ ఇచ్చి చూపిస్తున్నాం. అదే 3 పిల్లలను ఆడపిల్లలను తల్లి వచ్చి అయ్యా 3 ఆడపిల్లలు ఉన్నారు నేను ఎట్లా బతకాలంటే, అరే నా కోసం కన్నదా దేశం కోసం కన్నదా అని అన్నావు నువ్వు. ఇలా నీకు పేదల మీద ప్రేమ ఎక్కడది అంటున్నావు. ఒక ఆడకూతుర్లు ఉన్నారు, ఒక నానుడు ఏంది, ఆడపిల్లలు ఇంటికి భారము అనేటువంటి మైండ్ సెట్ ఆ రకంగా తరతరాలుగా మన కుటుంబాలలో ఇంజెక్ట్ చేయబడి ఉంది. సరే ఆమె బాధతో వచ్చి ఒక మంత్రిగా ఉన్నాడని ఆ రోజు చెప్తే ఈమె నా కోసం కన్నదా ఎవరి కోసం కన్నది అని అన్నావు నువ్వు. మరి నువ్వెక్కడ జనం కోసం ఆలోచిస్తున్నావు నేను అడుగుతున్నా. బాధలుండి వచ్చి చెప్తే నువ్వు అట్లా మాట్లాడి. కాబట్టి ఇవాళ మా నాయకులకు నీకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా.
ఆడ కోట్ల మందికి ఇందిరమ్మ ఇల్లులు కట్టించిర్రు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు పేదల పరం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఇవాళ తన జీవన విధానం, తన ఆలోచన పేదల పక్షాన, పేదల కోసం ఉంటుంది. ఇవాళ మీరు వచ్చి రాగానే ఇతరుల త్యాగాల మీద తెలంగాణ రాగానే మరి వచ్చిన మీ కుటుంబం పదవులలో ఉన్నారు. పదవులలో ఉండి ఇవాళ పంచాయతీలు పెట్టుకొని సొంత కుటుంబం నుంచి, పేగు బంధం నుంచి కూడా బయటకు పోయారంటే మీరు ఎంత దుర్మార్గంగా మీ సొంత చెల్లె పట్ల వ్యవహరించిరో అర్థమవుతుంది. ఈరోజు అంటే రక్త బంధంలోనే ఆనాడేమో కుటుంబాన్ని పదవులు తీసుకున్నారు. పంచుకునే కాను, తెంచుకునే కాను, ఫోన్లు, భార్య భర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నరనో ఏదో ఒకటి పాపము మరి మీ సోదరిమని బయటకు వచ్చి మాట్లాడుతుంది. వాటికి జవాబు చెప్పలేక కాంగ్రెస్ మీద ఈ అక్కసేందని నేను అడుగుతా ఉన్నాను. మాలాంటి వాళ్ళని ఆడిపోసుకుంటారు, మా మీద తప్పుడు ప్రచారాలు చేయడం. ఇంత కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా, మేడారం విషయంలో కూడా తప్పుడు కూతలు కూస్తున్నావు. నీకు ఇప్పటికే ఈ తూర్పు నుంచి నువ్వు పెట్టుకున్నావు, ఇప్పటికే ఏం కావాలో అంతకంటే ఎక్కువ ఆగమైపోయినావు. కానీ ఆ దేవుడి గుడి మా ఆత్మవిశ్వాసం, మా ఆత్మ గౌరవం, ఈ ప్రాంత వైభవం. కానీ తప్పుడు మాటలు మాట్లాడదు. ఎప్పుడైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఇవాళ నువ్వెప్పుడు ఇతరుల చావులను కోరుకుంటే నువ్వు నష్టపోతావు. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి అని అనుకో, నీకు కూడా కొద్దిగా మనశ్శాంతాన్ని వస్తుంది. లేకుంటే నీకు అధికారం పోయిందని పాపము ఎక్కడికో ఆగమైపోయినావు. దానికి తోడు నీ సొంత చెల్లె నుంచి వచ్చే ఆరోపణలకు కూడా నువ్వు సమాధానం చెప్పలేక ఆయనతో మనశ్శాంతి కూడా కోల్పోతున్నావు. గుర్తుపెట్టుకొని తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు ఎప్పుడు కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడు, ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారిని పోల్చి మాట్లాడుకుంటే, రేవంత్ రెడ్డిని పోల్చి మాట్లాడుకుంటే నీ స్థాయి ఏదో పెరుగుతుంది అనుకుంటున్నావు. వాళ్ళ స్థాయికి నువ్వు వస్తావు అనుకుంటున్నావు. వాళ్ళు నిన్నెప్పుడో దాటేసి ఒక మరి ఐకాన్ లాగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడిగా పేరుంది. సింపుల్ సిటీ, ప్రజల మనిషి, బీదల మనిషి, బడుగు బలహీన వర్గాల మనిషి. అందుకనే దేశంలో ఎవరికి రాని ఆలోచనతో బీసీ వర్గాలకు కూడా కులగణన జరగాలని, వాళ్ళెంతో ఎవరెంతో వాళ్ళకంత వాటా దక్కాలని కూడా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు మా రాహుల్ గాంధీ గారు. మీరు మొత్తం మా కుటుంబానికే దక్కాలి, మాకే దక్కాలి, మాకు దక్కది ఇంకెవరికి దక్కొద్దు అని అంటారు కదా. మేము మంచిగా పరిపాలించలే కాబట్టి ఎవరు మంచిగా పరిపాలించవద్దు, మేము రైతు రుణమాఫీ చేయలే కాబట్టి ఎవరు చేయలేదని తప్పుడు మాటలు అనాలి. ఇవాళ 10 ఏళ్లలో నువ్వు ఎందుకు, మేము ఇవాళ నిన్నటి నుంచి పెట్టినాం రైతు మరి వారోత్సవాలు పెట్టినాం. రైతులకు ఇచ్చే ఎక్విప్మెంట్స్, పరికరాలు, ఆధునిక యంత్రాలు, వ్యవసాయ యంత్రాలు ఇస్తున్నాం. మరి అదెందుకు నువ్వు రద్దు చేసినావని మేము అడుగుతున్నాం. ఈరోజు నువ్వు కేవలం పట్టా ఉంటేనే రైతు బీమా పెట్టినావు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవాళ 5 లక్షల ఇందిరమ్మ బీమా పెట్టి ప్రతి రైతు కావచ్చు, రైతు కుటుంబం కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఎవరు ఏ పరిస్థితులలో చనిపోయినా వాళ్ళని ఆదుకునే పథకాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ఈ తప్పుడు కారు కూతలు బంద్ చేసి వాస్తవాల మీద పోరాడండి. ప్రజలు హర్షిస్తారు, ఎప్పుడైనా 20 ఏళ్ల తర్వాత ఆదరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.